నయనతార గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ టాక్సిక్. అయితే నయనతార గారు ఈ టాక్సిక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ టాక్సిక్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టాక్సిక్ మూవీని డైరెక్ట్ చేస్తుంది గీతూ మోహన్ దాస్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కేవీఎన్ ప్రొడక్షన్స్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నయనతార, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే సాయి పల్లవి గారు కూడా ఈ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే సాయి పల్లవి గారు ఈ టాక్సిక్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ థాండేల్ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి పల్లవి గారు థాండేల్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి సాయి పల్లవి గారికి ఈ టాక్సిక్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టాక్సిక్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం టాక్సిక్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ టాక్సిక్ మూవీని 2026 మార్చ్ 19న రిలీజ్ చేస్తాము అంటున్నారు మూవీ టీం. చూడాలి టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ టాక్సిక్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.